నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నిరుపేదలు, దివ్యాంగులు, అనారోగ్య పీడితులను ఆదుకునేందుకు ఇస్తున్న పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। శనివారం కాళ్ల మండలం కోపెల్లె ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలోని వివిధ రకాల సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొని స్వయంగా పింఛన్లను అందజేశారు। పింఛన్లు పంపిణీ చేస్తూనే వారి యోగక్షేమాలు, పిల్లల చదువుల గురించి తెలుసుకున్నారు। ఏ పాఠశాలలో వారి పిల్లలు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు। ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని జిల్లా కలెక్టర్ అడిగారు। అక్కడ ఉన్న చిన్నారిని జిల్లా కలెక్టర్ ఎత్తుకొని ముద్దాడి అంగన్వాడీ స్కూల్కు పంపిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకొని ప్రతిరోజు పంపించాలని, బాల్య దశ నుండే విద్యాబుద్ధులు నేర్పించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది అని అన్నారు। శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై డిఈఓ భీమవరం, వీరవాసరం, గణపవరం మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను పునర్వ్యవస్థీకరణ చేయుటకు, అనువుగా ఉన్న పాఠశాలలను గుర్తించేందుకు పీపీటీ ద్వారా అధికారులతో సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు। ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలను కల్పించడం జరుగుతుందని అన్నారు। అత్యంత ఇది ఉపయోగపడాలి। ఈ సిస్టమ్ ఏదైతే మనం తీసుకొస్తున్నామో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలి। వాళ్ళ ఆల్రౌండ్ ఓవరాల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా ఉండాలి। ఇది ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంత స్మూత్గా అవ్వదు। మనకి పేరెంట్స్ నుంచి లోకల్ రిప్రజెంటేటివ్స్కి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి। ఎప్పుడైతే మోడల్ ప్రైమరీ స్కూల్ పెట్టామో సబ్జెక్ట్ కూడా టీచుకున్నారో, ఎక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటారో పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది। అది పిల్లల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది। పిల్లలు కూడా ఒక గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేది కూడా బాగుంటుంది। అది పిల్లలంటే కేవలం స్కూల్లో బుక్స్, టీచర్ చెప్పే పాఠాల ద్వారా మాత్రమే నేర్పరు, అది ఓన్లీ 1/4 ఉంటుంది అంతే। చాలా విషయాలు ఏంటంటే టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది। ఇప్పుడు ఇంతకు ముందు 4 టీచర్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం స్టూడెంట్కి లభిస్తుంది। వేరే వేరే విషయాలు తెలుసుకోవడం, అన్నీ మంచి కాదు, అన్ని విషయాలు అన్ని రకాలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏముంది అనేది కూడా పిల్లలకు అర్థమవుతుంది। అలాగే పిల్లలు గ్రూప్లో ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు। వాళ్ళ ఆటల ద్వారా, పాటల ద్వారా, స్కిట్స్ ద్వారా, రోల్ ప్లేస్ ద్వారా, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలు పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్ నాగరాణి అటవీ, మత్స్యశాఖల అధికారులతో సమావేశపై చనిపోయిన తాబేళ్లు చిన్నమైన వారి లంక, పెదమైన వారి లంక తీర ప్రాంతానికి కొట్టుకు రావడానికి గల కారణాలపై సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది అన్నారు। బియ్యపు తప్పు నుండి ములపర్రు వద్ద సముద్ర తీర ప్రాంతంలో ముఖ్యంగా చిన్నమైన వాని లంక, పెదమైన వాని లంక తీర ప్రాంతానికి పదుల సంఖ్యలో చనిపోయిన తాబేళ్లు కొట్టుకు రావడం ఆందోళన కలిగించే విషయం అన్నారు। ఈ విషయమై అటవీ, మత్స్య, పశు సంవర్ధక శాఖల అధికారులతో విచారణ బృందాన్ని నియమించినట్లు తెలిపారు। శనివారం కాళ్ల మండలం కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల కొరకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు। పాఠశాలలో 10వ తరగతి పరీక్షలకు ఎంతమంది హాజరవుతున్నారు, రోజుకు ఎంత సమయం తీసుకుంటున్నారు, విద్యార్థులంతా హాజరవుతున్నారా, ఉపాధ్యాయులంతా హాజరవుతున్నారా లేదా తదితర విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 17వ తేదీ నుండి జరుగుతున్న 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100% మన జిల్లా ప్రగతి సాధించడంతో పాటు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు। ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలు ఉత్తీర్ణతా శాతాన్ని అనుసరించి ప్రత్యేక తరగతుల ద్వారా ప్రతి సబ్జెక్టుపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలి అన్నారు।
కాళ్ల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాన్ని మొత్తం అణువణువు పరిశీలించి వసతి గృహాధికారికి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో జిల్లా అధికారి మమేకమయ్యారు. ఈ రోజు ఉదయం ఏమి టిఫిన్ పెట్టారని అడగగా ఇడ్లీ పెట్టారని విద్యార్థులు చెప్పడంతో కలెక్టరు సంతృప్తిని వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం పంపిన దోమతెరలు ఉపయోగించుకుంటున్నారా, ఎలా పనిచేస్తున్నాయని విద్యార్థులను కలెక్టరు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దోమతెరలు బాగా ఉపయోగపడుతున్నాయని, దోమల బారిన పడకుండా మంచి మనసుతో మాకు పంపించినందుకు జిల్లా కలెక్టర్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారికి తమిళనాడు రాష్ట్రం తంజావూరుకి చెందిన మేజర్ అరుణ్, లావణ్య దంపతులు సుమారు 7 లక్షల రూపాయల విలువ గల 72 గ్రాముల 366 మిల్లీల బంగారంతో తయారు చేసిన హారాన్ని విరాళంగా సమర్పించారు. ఈ హారాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అమ్మవారికి అందజేశారు. వీరికి ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ప్రసాదాలు మేజర్ దంపతులకు అందజేశారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. స్వామివారిని విశేషంగా అలంకరించారు. అత్తిలి మండలం గుమ్మంపాడు లాకుల వద్ద సుమారు 100 సంవత్సరాలు గల చింత చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. దట్టమైన మంటలు, పొగలు రావడంతో స్థానికులు అత్తిలి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన తరలి వెళ్లి మంటలను అదుపు చేశారు. తణుకులోని శ్రీ నడింపల్లి తిరుపతి రాజు శ్రీమతి వర్ధనమ్మ జూనియర్ ప్రభుత్వ కాలేజీ నందు మానవతా సభ్యులు డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజు 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పోర్టబుల్ మైక్ సిస్టమ్ను కాలేజీ వినియోగార్థం బహూకరించారు. డాక్టర్ రాజుకు మానవతా తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తపాలా జీవిత బీమా 141వ వార్షికోత్సవం తణుకు పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. తణుకు ఉపమండల తపాలా అధికారి మంగా సూర్యప్రకాష్, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీకాంత్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అనంతం రామకృష్ణ, భావనా శాస్త్రి, నరసింహమూర్తి, గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ రోజు బీమా చేసిన వారికి బహుమతులను అందజేశారు. వారం రోజుల పాటు బీమా వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. వివిధ పార్టీలలో ఉంటూ మంచి ఉన్నత స్థానాలు కార్మికులకు లభించడం హర్షణీయమని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంటి వీరన్న పేర్కొన్నారు. శనివారం స్థానిక బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ నందు భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన బొల్లాడ నాగరాజు, జనసేన పార్టీ తణుకు పట్టణ ఉపాధ్యక్షుడు సుంకర ప్రసాద్, జిల్లా కేంద్ర ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో నూతనంగా సభ్యునిగా ఎన్నికైన వారికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తణుకు తరపున సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇంటి వీరన్న మాట్లాడుతూ కార్మికునిగా ప్రయాణం మొదలుపెట్టి తణుకు యూనియన్ లో బాధ్యతలు స్వీకరించి జిల్లా యూనియన్ ను బలోపేతం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా అందరి మన్ననలు పొందుతూ నేడు భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులుగా బొల్లాడ నాగరాజు ఎన్నిక కావడం, సుంకర ప్రసాద్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో సభ్యునిగా ఎన్నిక కావడం హర్షణీయం అన్నారు. వార్తలకు స్వల్ప విరామం.